అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మరి క్లైమేట్ని బట్టి అనేక మందికి చాలా బలహీనతలు ఉన్నాయని తెలుస్తూ వస్తుంది. మరికొంతమంది అయితే ఆయా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కూడా నాకు తెలియవచ్చినది. బిడ్డలారా, ప్రార్థిద్దాం. దేవుడు పరిపూర్ణమైనటువంటి స్వస్థతను, ఆరోగ్యాన్ని మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇస్తారు. ఎందుకంటే ఆయనే మనకు విమోచన, ఆయనే మనల్ని విడిపించేవాడు, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడు. యేసు జీవమిచ్చును, యేసు స్వస్థపరచును, యేసు రక్షించును అన్న మాట ప్రకారం మరి మన కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో నింపి స్వస్థపడును గాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు అనేక మంది స్త్రీలు ఉన్నారు. కొద్దిమంది పేర్లు రాయబడ్డాయి, మరికొంతమంది పేర్లు రాయబడలేదు. మరి పేర్లు రాయబడిన వారు ఏదో గొప్పవారనో, రాయబడని వారు ఏదో ఏమీ చేతకాని వారోనో మనం అనుకోవలసిన అవసరం లేదు. గొప్పవారి సైతము కూడా వారి పేరు ప్రఖ్యాతులకు లొంగలేరేమో, అయినా వారు చేసే కార్యాలు ఈ కాలంలో మనందరికి కూడా మాదిరిగా ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నాను. ఉదాహరణకు నయమాను కుష్ఠరోగముతో బాధపడి స్వస్థపడినట్టుగా చూస్తాం. దాని వెనకాల ఆమె బాగుపడడానికి మరి అత్యంత విశ్వాస సహితమైనటువంటి మరి విశ్వాస వీరురాలకు కనిపిస్తున్నాడు. తన భార్య మనకు కనబడుతుంటుంది. మీకు ఎలా తెలుసు సార్ అంటే మీరు గమనిద్దాం. 1-2-3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానించి మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేద్దాం. నిజమే, సిరియా రాజు అయినటువంటి బెందల దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక మరి నయమాను గారు. ఈ నయమాను ద్వారా దేవుడైన యెహోవాయే ఆయనకి విజయాలు అనుగ్రహించాడని 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. నయమాను ద్వారా విజయాన్ని అనుగ్రహించాడు కానీ అనే మాటలోనే చాలా తేడా కనబడుతుంది. ఎందుకంటే ఇతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. బాగా అర్థం చేసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగం పాపము ద్వారా వస్తుందనో రకరకాలుగా మనకు కనబడుతుంది. కానీ ఈయనకి వచ్చిన రోగం అయితే యోహాను 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని మహిమార్థంగా వచ్చిందని మనం గమనించవచ్చు. ఏదైతేనేమి పెళ్ళయింది, తన భార్య అయినటువంటి ఈ తల్లిగారు మరి తన భర్తకు కుష్ఠరోగం ఉందని తెలిసింది. అయినా సరే కుష్ఠరోగి అయినటువంటి నయమానుతో తన జీవితాన్ని పంచుకుంది. ఇలాంటి స్త్రీలు మరి చాలా అరుదుగా ఉంటారు అనొచ్చు. ఎందుకంటే రోగితో సంసారం అనేది నిజంగా నరకమే. మరి పరిశుద్ధ గ్రంథ ప్రకారం పరిశుద్ధ వివాహాల్లో వ్యాధి అందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు, కష్టమందు, సుఖమందును నీకు భారీగా ఉంటారని ప్రమాణం చేసినట్టుగా మరి అన్యురాలైన ఈ తల్లి తన భర్త రోగముగా ఉన్నా కానీ, రోగి అయి ఉన్నా కానీ తన జీవితాన్ని పంచుకుంది. భార్య అయితే రోగం వచ్చినప్పుడు అతను సుఖంగా ఉన్నప్పుడు అతనితో పాటు ఉండి, రోగం వచ్చినప్పుడు ఇంకెందుకయ్యా భక్తి భయము దేవుడు అంటావు విడిచిపెట్టి చచ్చిపో అంది. కానీ ఈ తల్లి ఎన్నడూ కూడా తన భర్తను అలా అనలేదు, దేవుని దూషించలేదు, లేకపోతే దయచేసి మరి ఇంకా ఏ విధమైనటువంటి సూటుపోటు మాటలు అనలేదు. వాక్యం వింటున్న బిడ్డ, నీ భర్తను సూటుపోటు మాటలతో బాధ పెడుతున్నావా? ఒకవేళ ఉద్యోగం లేదని, ఒకవేళ మరి ఏదైనా ఉద్యోగం పోయిందనో, లేక అనారోగ్యంతో బాధపడుతున్నాడనో, లేకపోతే నీకన్నా తక్కువవాడిగా ఉన్నాడనో, లేకపోతే నీకన్నా అందంగా లేడనో ఏదేదో అనుకుంటూ నీ భర్తను నీ మాటల చేత గాయపరుస్తున్నావా? నయమాను భార్య, నయమాను కుష్ఠరోగి అయినా కానీ అతని బాధపరచలేదు సరికదా, ఆయనకు అనుకూలమైన భార్యగా తన జీవితాన్ని పంచుకుంది. రెండవదిగా తన భర్త రోగాన్ని రహస్యంగా ఉంచిందే కానీ అల్లరి చేసుకోలేదు.
అర్థం చేసుకుందామా? తన భర్తకి ఏదైనా బలహీనత వస్తే ఈ రోజుల్లో దయచేసి ఈ తాగుబోతాడు, ఈ తిట్టుబోతాడు, ఈ తిరిగిపోతాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మల దగ్గర, వాళ్ళ నాన్నల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర వాళ్ళ కొంపంతా కూడా దయచేసి పీకి పందిరేసేసి ఈవిడేదో పెద్ద గొప్ప అన్నట్టు, వాడేదో పెద్ద గొప్ప అన్నట్టు దయచేసి రహస్యంగా ఉంచవలసినటువంటి కుటుంబ వ్యవస్థను అల్లరి చేసుకుంటూ ఉన్నారు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నీ కుటుంబాన్ని ఎలాగ ఉంచుకున్నావు అర్థం చేసుకో. ఏదైనా తప్పు జరిగితే పదే 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 పట్టుకెళ్ళి ఊరో చెప్పుకున్నావేమో, నీ కుటుంబం అల్లరవుతుందే తప్ప నీ కుటుంబాన్ని కట్టేది ఎవరు లేరు. ప్రభు అక్కడే. అర్థం చేసుకో. ఒకవేళ అనుకోనొచ్చు, ఏదే ఈ కుష్ఠరోగానికి నాకు ఇచ్చావేంటి, వీడికి నాకు విడాకులు ఇప్పించే అని పంచాయతీ కూడా పెట్టలేదు ఈ తల్లి. తన భర్త రోగాన్ని రహస్యంగా ఉంచింది. దేవుడు ఎప్పటికప్పుడు మరి స్వస్థపరుస్తాడు అనే మంచి ఆలోచనతో ముందుకు కొనసాగుతుంది. ఒకటి, దేవుని బిడ్డలారా, రోగితో జీవితాన్ని పంచుకుంది. 2, తన భర్త రోగాన్ని రహస్యంగా ఉంచింది. నీ భర్త యొక్క అవలక్షణాలను రహస్యంగా ఉంచుతూ అతని కొరకు నువ్వు ప్రార్థించు. ఏదో ఒక రోజున అతడు మారతాడు. 3వదిగా, తన ఇంటికి వచ్చిన చిన్నదాని సలహా తీసుకోవడం. ఏంటంటే నువ్వు చెప్పేది నాకు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసు అని చెప్పేసి మూర్ఖంగా మాట్లాడట్లేదు. కొంతమంది కొంచెం స్థితి వస్తే చాలు, వారికన్నా మరి చిన్నవారి మాట ఆలకించరు. నాకు నువ్వు చెప్పేదేంటి, నీ మాట నేను వినేదేంటి, నేను నా భర్త ఏదో పడతా, మా ఇంట్లోకి నువ్వు ఎంటర్ అవుతావేంటి, పని మనిషిగా వచ్చిందా, నువ్వు పని మనిషిగా ఉండు అని అలవిడి చేసేస్తారు. కానీ ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్ల పని మనిషి మాట కూడా ఆమె విధేయత చూపుతుంది, మాట వింటుంది, ఆ మాట నమ్ముతుంది. వాక్యాన్ని వింటున్న బిడ్డ, నీ కుటుంబ జీవితంలో ఈ 3 లక్షణాలు ఉన్నాయా? నీ భర్త బలహీనుడైతే బలపరిచేదానిగా ఉన్నావా? నీ భర్తకి ఏదైనా అవలక్షణం ఉంటే అది రహస్యంగా ఉంచుతూ ప్రార్థించే అనుభవం కలిగి ఉందా? నీకన్నా చిన్నవారు మంచి మాట చెప్తే స్వీకరించే గుణాన్ని కలిగి ఉన్నావా? అంతేకాదు బిడ్డ, 4వ విషయం చూస్తే భర్తను ప్రోత్సహిస్తుంది. అయ్యా, ఇజ్రాయెల్ దేశంలో ఒక మంచి సేవకుడు ఉందంట. ఆ సేవకుని దగ్గరికి వెళ్తే మీ రోగం బాగుపడద్దట, కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి భర్తను ప్రోత్సహిస్తుంది. నిజమే, నీ భర్త ఏదైనా పని మొదలెడితే ప్రోత్సహించేదానిగా ఉన్నావా? మొదలెట్టావులే, మొన్న మధ్యన వ్యాపారం చేసావు, నష్టం వచ్చేసింది, మొన్న ఈ ఉద్యోగ ప్రయత్నం చేసావు, ఓడిపోయావు, ఈ కంపెనీకి వెళ్ళావు, ఆగిపోయావు అని వెనకాల సూటిబోటు మాటలు మాట్లాడుతున్నావా? లేక దయచేసి వెళ్ళండి, నేను ప్రార్థిస్తా, మీకు ఉద్యోగం వస్తుంది, ఈ కంపెనీకి వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు కార్యం చేస్తాడు, మీరు ఇలా చూపించుకొని మీరు స్వస్థపడతారు, మేము ఉన్నాం, మీకు ఎందుకు, మీరు ధైర్యంగా ఉండండి ప్రోత్సహించే విధంగా నువ్వు ఉన్నావు. ఒక్క నిమిషం ఆలోచించు నాన్న. అలాగే తమ్ముడు, దయచేసి గత 4-5 సంవత్సరాలుగా మీ భార్య ఏదైనా ఉద్యోగ ప్రయత్నమో ఏదైనా చేస్తే దయచేసి మరి సపోర్ట్ చేస్తున్నావా? ఎందుకో ఈ రోగిష్టాన్ని నాకు భారీగా తీసుకొచ్చి అండగట్టేసి వెళ్ళిపోయారు, ఎందుకో దీన్ని ఇలా చేతకండాన్ని తీసుకొచ్చి నాకు పెట్టేశారు అంటున్నావే కానీ ఆమె కొరకు ప్రార్థించే అనుభవం నీకుందా? ఈ పనికి మనం నాకు పిల్లలుగా పుట్టారు, వీళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు అంటున్నావే తప్ప వారిని ప్రోత్సహించి జ్ఞానము నేర్పించే బాధ్యత నీకుందా? ప్రోత్సహిస్తున్నావా? ఆలోచించు. 1, రోగి అయిన భర్తను చేర్చుకుంది. తన భర్త రోగాన్ని రహస్యంగా ఉంచి ప్రార్థిస్తుంది. ఇంట్లో చిన్న పిల్లైనా కూడా మంచి మాట చెబితే విన్నది. 4వదిగా భర్తను ప్రోత్సహిస్తుంది. ఏంటి చిన్నపిల్ల మాటిని అనేది కాదు. దయచేసి మరొక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి బిడ్డలారా ఆలోచన చేద్దాం. అనుకుంటా ఉంటాను, దయచేసి ఆమె తన భర్త విజయాలలో, ఆమె తన భర్త స్వస్థత పొందడంలో మూల పాత్ర వహించింది అని చెప్తారు. అందుకే అతడు బాగుపడ్డాడు, తిరిగి కుటుంబాన్ని సంతోషంగా మార్చుకుంది. చూడండి, దైవాన్ జీవితంలో వచ్చినటువంటి గొప్ప స్థితి చెప్పన, నూతన శరీరం, నూతనమైన దేవుడు అనగా దేవుడిని నమ్మడానికి ఒక మంచి దేవుడు అతను పరిచయం అయ్యాడు. నూతన విశ్వాసం, నూతన బ్రతుకు, నూతన మార్గం, నూతనమైన బలులు, నూతనమైన ఆరాధన, ఇవన్నీ రావడానికి కారణం నయమాను భార్య, ఆ దేవుని స్వస్థతే. మరి ఈ వాక్యం ఉంటున్న నీవు
నీ కుటుంబం, నూతన జీవితం, నూతన ఆరాధన, నూతనమైన విశ్వాసం, నూతనమైనటువంటి దేవుని నమ్ముతూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ, ఒకవేళ నీ ఇంట్లో నీ భార్య, నీ ఇంట్లో నీ పిల్లలు, నీ ఇంట్లో నీ భర్త బలహీనుడైతే, నీ ఇంట్లో నీ భర్త చేతకాని వాడైతే అతన్ని ప్రోత్సహించి నిలబెట్టుకుని అతడి మహారాజులా చేసి మహారాజుకు మహారాణి లాంటి భార్య అవుతావో, పదే పదే చేతకాని వాడు పనికిమాలిన వాడు అని చెబుతూ వాడికి లేనిపోని దాస్యమైనటువంటి బ్రతుకు నేర్పిస్తూ దయచేసి ఒక దాసుడి యొక్క భార్యగా దాసిగా ఉంటావో నిర్ణయం నీకే. దయచేసి ఆలోచించు. మరొక్కసారి చెప్తున్నాను, నీ భర్తను గౌరవిస్తూ మహారాజు నా భర్తని గౌరవిస్తూ 10 మందిలో మహారాజులా గౌరవించి నా భర్త మహారాజు, నా మహారాజుకి నేను మహారాణిని అని గొప్పగా బతుకుతావో, లేక ఈ పనికిమాలోడు నాకు కట్టుబట్టేసిన పనికిమాలంటూ పనికి మాలిన వాని భారీగా పనికిమాల దానిగా నిర్ణయించుకుంటావో ఆలోచించు. ఈ తల్లైతే అతను నయమాను రోగస్తుడే కానీ రోగమును గురించి అవలక్షణాల గురించి ఎక్కడా చెప్పగా మరి సిరియా దేశంలో గొప్పవాడిగా నిలబెట్టి ఆ గొప్పవాని భారీగా పేరు పొందింది. అటువంటి కృపా దైవ సహాయము ప్రతి తల్లికి, ప్రతి కుటుంబంలో వ్యక్తికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు అయ్యా, మా ఇళ్లలో కూడా ఇటువంటి బలహీనతలు, ఇటువంటి అవలక్షణాలు ఎవరైనా ఉంటే ఈ తల్లి వలె ప్రోత్సహించేవారుగా, ఈ తల్లి వలె అయ్యా విశ్వాసంతో నిలబడేవారుగా, ఈ తల్లి వలె ప్రభువా మరి కుటుంబ జీవితాన్ని అల్లరి చేసుకోకుండా గుట్టుగా చేసుకుంటూ వారు బాగు యోగుల కొరకు అయ్యా నిలబెట్టేవారుగా, అవసరమైతే మాకన్నా చిన్నవారు ఏదైనా మంచి మాట చెబితే ఆ మాటను పాటించేవారుగా మమ్మల్ని అభిషేకించమని, రక్షించి, నడిపించి, స్థిరపరిచి, బలపరిచి, వర్ధలింప చేయమని అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాలు ఎవరైనా బలహీనంగా ఉంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఏదైనా ప్రార్థన అవసరం కలిగి ఉంటే వారి కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించమని, పిల్లలు లేకుంటే యేసయ్యా ఒకవేళ ఇంతవరకు వారి భర్త చేత కానీ, వారి అత్తగారి చేత కానీ, వారి కుటుంబస్తుల చేత కానీ అవమానంతో ఉంటే యేసు నామములో వారికి బిడ్డలు దయచే అయ్యా, అనారోగ్యులందరినీ స్వస్థపరచని, రక్షణతో నింపి సేవలో వాడుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.